అంతేనండి. టిఫిన్ అది చేసామండి. చేశాక గిన్నెలన్నీ కడుక్కున్నానండి. ఒకేసారి గిన్నెలు రోజు ఒక పూటేనండి గిన్నెలు కడిగేది. ఇంకా షింక్ అది కడుక్కుంటున్నానండి. ఇప్పుడే గిన్నెలన్నీ కడిగాను. షింక్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. మేము ఉదయం టిఫిన్ ఇడ్లీ చేశానండి. ఇంకా మా వారు పూజ అది చేసి తినేసి ఇద్దరం ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకొని రోజుకు ఒకసారేనండి గిన్నెలు కడిగేది నేను. ఇద్దరమైనా కూడా గిన్నెలు చాలా వస్తాయి. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టుకున్నానండి. ఇంకా కర్రీ ఏమి కూరగాయలు అయిపోయినాయి, అందుకని ఒక దోసకాయ ఉంటేను పప్పులో పెట్టి రెడీగా పెట్టుకున్నానండి. రెండు ఒకేసారి వెలిగించని చెప్పేసి రైసు పప్పు. ఈరోజు పప్పులో దోసకాయ అండి. మామూలుగా రసం చేశాను నిన్న, అవే ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టాము. అవి కొంచెం వేడి చేసుకొని తాగుతామండి. ఇంకా ఇల్లు కూడా చిమ్మేసుకుంటే ఇంకా ఉదయం వాకిలి అది కడిగి ముగ్గేస్తాను కదండి, అప్పుడు చెట్లకి నీళ్లు పోస్తాను. ఒకేసారి ఇంతవరకు ఈ పని ముగించుకొని లోపలికి వచ్చేస్తాను అండి ప్రతిరోజు. బయట బాగా ఎండగా ఉందండి. ఇళ్ళది చిమ్మేసుకున్నానండి. ఇంకా సందు ఉందండి, అటు సందు ఉదయం వాకిలి కడిగేటప్పుడు చిమ్మేసుకుంటాను. ఇటువైపు ఇళ్ళది కూర్చేటప్పుడు ఈ సందు చిమ్ముకుంటానండి. ఇటువైపు ఇలా ఉంటుందండి. ఇది ఉదయం చిమ్మేసుకున్నాను. అంటే ఇది వెనక వైపు అండి. అంటే ఉదయం అంటే కుదరదండి ఇటు వచ్చి చిమ్ముకోవాలంటే. టిఫిన్ అది అంతా అయ్యాక గిన్నెలు తోముకొని ఇల్లు చిమ్మేటప్పుడు ఇలా చిమ్ముతాను. రెండు రోజుల నుంచి పిల్లలు కనపట్టలేదండి, ఎక్కడికి వెళ్ళినాయో కానీ. ఇక్కడ పడుకుంటాయండి పిల్లలు రోజు. నిన్న మా వారు పూలు కోసుకొచ్చుకుంటా బయట ఈ కొమ్మ తీసుకొచ్చారండి, నాటాను. కొమ్మలు బతుకుతాయి అన్నారంట, అందుకని ఈ కొమ్మ నాటాను. ఇవేనండి వెనకమాల మా చెట్లు ఇలా పెట్టుకున్నాను. ఈ నీళ్ళు పైన ట్యాంక్ నిండితే పడతాయండి ఈ డబ్బాలు, చెట్లకు నీళ్ళు పోసుకోవటానికి ఉంటాయి అని చెప్పేసి ఇలా వేసుకుంటాను.
వెనకమాల చెట్లకి అది నీళ్ళు పెట్టుకుని ఊడ్చేసుకున్నానండి, అయిపోయిందండి. ఇంకా రేపు ఉదయం అండి వెళ్ళేది వెనక్కి, అంటే ఒకటే జిమ్తాలండి. ఇంకా తలుపేసుకుంటే వేడి లేకుండా ఉంటుందని ఇప్పుడు దాకా తలుపులు తీసే ఉన్నాయండి పక్కన. టైం 12:30 అయిందండి. అంటే ఒక చేత్తో వీడియో తీసుకోవటం, ఒక చేత్తో పని చేసుకోవటం, అందుకని ఇలా ఒక్కోసారి స్టాండ్ పెట్టే తీస్తానండి. స్టాండ్ అంటే ప్రతిదీ చూపించాలన్నా కుదరదండి, అందుకని ఎక్కువగా చేత్తోనే తీస్తాను వీడియోలు. ఇవి ఇత్తడి రాగి అండి. ఇవి ఇంతవరకు క్లీన్ చేయలేదు ఇల్లు మారాక. ఇంకా ఇవి ఒక సంచిలో వేసి తీసుకొచ్చామండి ఇల్లు మారేటప్పుడు. అవి చూసుకోలేదు. ఈరోజు మళ్ళీ కొంచెం సర్దుతుంటే కనపడ్డాయి. అసలు గుర్తులేదు, లేకపోతే అమ్మటనే క్లీన్ చేసుకునేదాన్ని. దీంట్లో ఇప్పుడు చింతపండు వేసానండి, వాటరు వేసుకొని అంటే మనం చేత్తో తావాలంటే ఇబ్బంది అండి, అందుకని ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుందని నేను యూట్యూబ్లో చూసానండి. చూసి ఒకసారి క్లీన్ చేశాను, అందుకని మళ్ళీ ఇదే ఈజీగా ఉందని చెప్పేసి ఇలా చేస్తున్నానండి. ఈ నిమ్మకాయలు కూడా కొంచెం రసం పిండి అంటే రుద్దే పని లేకుండా ఇది మట్టుకు బాగా నచ్చిందండి నాకు, ఈ ప్రొసీజరు. అంటే బాగా తెరలాలండి. ఇంకా ఈ కుక్కర్ కూడా వెలిగిస్తానండి. పప్పు అండి ఇది, పప్పులో దోసకాయ. రైస్ కూడా వెలిగిస్తాను. ఇవి చూడండి ఎంత నల్లగా ఉన్నాయో. ఇవి బాగా క్లీన్ అవుతాయండి, చాలా మంచిగా వస్తాయి. ఈ మా పాప ప్రైజ్లు అండి, చిన్నప్పుడు స్కూల్లో గిఫ్ట్లు ఇచ్చారు. బాగా
చూడండి ఎలా వచ్చాయి. ఇలా ఉంటాయండి, బాగా వస్తాయండి. చింతపండు ఇవన్నీ వేసుకొని చేసుకుంటే అంటే కొంచెం ఈజీగా ఉంటుంది మనకి కడుక్కోవాలన్నా కానీ. ఇవన్నీ తీసి కొంచెం కడుక్కుంటే కొంచెం పైన క్లీన్ చేసుకుంటే సోప్ పెట్టి విమ్ పెట్టి వంట కూడా అయిపోవచ్చిందండి. పప్పు విజిల్స్ వస్తున్నాయి, అన్నం కూడా వచ్చేస్తుంది. పప్పు చూడండి ఎలా వచ్చినాయో. మామూలుగా అంటే చింతపండుతో తోమితే ఎక్కువ టైం పట్టుద్దండి, చేతితో రుద్దలేము. అందుకని ఇలా చేసి విమ్ సోప్ పెట్టి రుద్దేసుకుంటే ఇలా ఉంటాయండి, బాగుంటాయి. తుడుచుకొని పెట్టుకుంటే ఒక 2 నెలలు ఇలాగే ఉంటాయండి. ఇంతేనండి ఈ వీడియో. మా వంట కూడా అయిపోయింది. పప్పులో దోసకాయ ఉడికింది, అన్నం ఉడికింది. ఇక మిగిలిన మా పాప గిఫ్ట్లు ఉంటే దాంట్లో వేసాను. అవి కూడా అయిపోయాక మీకు చూపిస్తానండి అర్మార్లో సర్దాక. ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.